మనము కొండపల్లి ఫోర్ట్ లో ఉన్నాము. సో ఇప్పుడు చూసారు కదా మనం డీటెయిల్ గా. సో ఇది వచ్చేసి 14th సెంచరీలో కట్టింది. 14th సెంచరీలో పాలయ్య రెడ్డి అనేసి ఇదైతే నిర్మాణం చేశారనమాట. సో అప్పటి నుంచి 15th సెంచరీ వరకు రెడ్డిస్ పరిపాలనలో ఇది కొనసాగింది. సో ఇక్కడ ఇది మెయిన్ గా ఎందుకు కట్టారు కొండ మీద అని చూసుకుంటే, సో ఇది మిలిటరీ బేస్ అనమాట. అప్పట్లో మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఉండి, సో ఎవరైతే రాజ్యాల కోసం దండయాత్రల కోసం వస్తారో సో వాళ్ళతో కాపాడుకోవటానికి చుట్టుపక్కల మొత్తం కవర్ చేసుకోవటానికి ఇది మిలిటరీ బేస్ క్యాంప్ లాగా అప్పట్లో దీన్ని కట్టారనమాట. ఆ తర్వాత మనం చూసుకుంటే కాకతీయ ఎంపైర్స్ కావచ్చు, తర్వాత విజయనగరం ఎంపైర్స్ కావచ్చు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు, తర్వాత షాబీ వాళ్ళు కూడా దీన్ని అయితే పరిపాలించడం జరిగింది. సో తర్వాత దశాబ్దాల తర్వాత అలాగా 5 రాజుల పరిపాలనలో ఈ కోట అనేది ఉందన్నమాట. సో ఫైనల్ గా అయితే మన ఇండియా గవర్నమెంట్ కి వచ్చింది. సో దీని మెయింటెనెన్స్ ఎలా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే అస్సలు బాగలేదు. ఎందుకంటే ఎవరు రావట్లేదు. మరి ఆంధ్ర పరిస్థితి ఏంటో మరి మనకైతే తెలియదు. మీరు చూసారు, రోడ్లు చూపించాను నేను, ఇంకా అక్కడ చూపించాను. బట్ దీంట్లో టికెట్ 30 రూపాయలు. ఒక మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఎవరైతే ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి ప్లేస్, ఎవరైతే కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మంచి ప్లేస్ అనమాట. సో ఖచ్చితంగా ఇది ఒక మిక్స్డ్ హిస్టరీ కలిగిన ఉంది అనమాట. లైక్ 5 రాజులు పరిపాలించిన ఒకే కోట అనమాట ఇది. సో 5 మిలిటరీ బేస్ కోసమే దీన్ని అయితే వాడుకున్నారు. అలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అదిగాక ఇక్కడ కూర్చున్నాను, ఫీల్ అవుతున్నాను అనమాట ఈ హిస్టారికల్ మూమెంట్ని. సో ఈ లైమ్ స్టోన్ని కావచ్చు, సో ప్రతి ఒక్కటి చాలా ఫీలబుల్ ఉంది. స్పీచ్లెస్. చూసుకుంటే ప్రతి స్టోన్ మనకి లైమ్ స్టోన్స్ 14th సెంచరీ అప్పుడు కట్టింది అనమాట. చూసుకుంటే నిశ్శబ్దంగా ఉంది. దట్టు కొండల మధ్యలో ఉంది, దట్టు కొండల ఎండ్లో ఉంది. ఇదంతా ఎవరు లేరు ఇక్కడ. ఇప్పుడైతే మనం ఉన్నాము కొండపల్లి ఫోర్ట్ లో, ఒక జైలు అనమాట ఇది. సో అప్పట్లో ఖైదీల్ని ఇక్కడే పెట్టేవాళ్ళు. సో లోపల చూపిస్తారా అండి. చూస్తే డోర్ కూడా ఇలానే ఉంటుంది మనకి, జస్ట్ ఒక లాగేసేసి. మన జైల్లో అలా ఉండదు.
చూసుకుంటే ఇక్కడ మెయిన్ మనకి ప్రశాంతంగా ఉంది. ఎందుకంటే అప్పట్లో ఈ లైమ్ స్టోన్స్ కట్టింది కాబట్టి ప్రతి ఒక్కటి చూసుకుంటే ఈ రాళ్ళు ఇక్కడే ఉన్న కొండల్ని పగలగొట్టి కట్టేసిన రాళ్ళు. మీరు ఒకసారి చూడండి, పైన కావచ్చు కింద కావచ్చు. ఇది 14th సెంచరీలో కట్టింది కాబట్టి ఇంత చల్లగా, చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ. ఇంకా వచ్చేసి ఇక్కడ అందరు ఖైదీలు ఒకే దగ్గర ఉంటారు అనమాట. మనలాగా జైళ్ళలో ఇప్పుడు కొంతమంది రూమ్లు ఇలా ఇస్తారు కదా, కానీ అలా కాదు. ఇక్కడ అందరు ఖైదీలు వరుసగా పడుకుంటారు. సో ఇది మెయిన్. ఇంకా పక్కన ఉంటుంది. సో పక్కన వేరేది ఉంటుంది, అక్కడ స్నానాలు చేయడానికి, అన్నాలు తినడానికి ఇవన్నీ పక్కన ఉంటాయి. సో 14th సెంచరీ జైళ్ళు ఇలా ఉంటాయి.